హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సంచలనం తాజా అప్డేట్ వచ్చిందండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జీతభత్యాల ప్రస్థానం అండి. ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ పీఆర్సీపై 12వ పీఆర్సీ గురించి, అలాగే మొదటి నుంచి ఇప్పటి వరకు పీఆర్సీలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటనేది చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక జీవితాన్ని నిర్దేశించే కీలకమైన ప్రక్రియ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ లేదా వేతన సవరణ సంఘం అంటాము. పెరుగుతున్న ధరలకు, మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారి జీతభత్యాలను సవరించడానికి ఈ కమిషన్లను ఏర్పాటు చేస్తారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 పీఆర్సీలు అమలయ్యాయి. మరి వాటి ప్రస్థానంలో ఉద్యోగులపై వాటి ప్రభావం మరియు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూపులు ఎలా ఉన్నాయి, సో ఎప్పుడు పీఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు పీఆర్సీ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, పీఆర్సీ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు శాస్త్రీయంగా సమీక్షించి ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణలు సూచించడానికి ప్రభుత్వం నియమించే ఒక నిపుణుల కమిటీనే పీఆర్సీ అంటాము. సో ఈ పీఆర్సీ ప్రక్రియ ఏంటి, సో దీని పని ఏంటంటే, ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నుంచి వినతులు స్వీకరించి ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివైజ్డ్ పే స్కేల్ ఆర్‌పీఎస్‌ను అమలు చేస్తుంది. మరి పీఆర్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిర్దిష్ట కాలంలో, సాధారణంగా 5 ఏళ్ళు, పెరిగిన కరువు భత్యాన్ని డీఏను మూల వేతనంలో విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారించి డీఏను సున్నా చేయడమే వేతన సవరణ ముఖ్య ఉద్దేశం. ఇక పీఆర్సీలో ఉపయోగించే ముఖ్యమైన పదజాలం బేసిక్ పే అంటే అలవెన్సులు లేకుండా ఉద్యోగికి తప్పనిసరిగా చెల్లించే వేతనం. ఐఆర్ మధ్యంతర భృతి పీఆర్సీ నివేదిక అమలు జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు నష్టపోకుండా ప్రభుత్వం తక్షణమే ఇచ్చే ఆర్థిక ఉపశమనాన్ని ఐఆర్ అంటాము. ఇది పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఐఆర్ అనేది ఫిట్మెంట్ రూపంలో లేదా పీఆర్సీలో విలీనం చేయడం జరుగుతుందన్నమాట. సో ఐఆర్ అనేది ఆఫ్టర్ పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ ఐఆర్ అనేది ఉండదు. ఇక ఫిట్మెంట్ కొత్త పే స్కేల్స్‌లో ఉద్యోగులను చేర్చేటప్పుడు పాత బేసిక్ పే డీఏలపై ఇచ్చే పెరుగుదల శాతం సాధారణంగా ఇది ఐఆర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం. ఉద్యోగి నివసించే ప్రాంతాన్ని బట్టి ఇచ్చే అలవెన్స్‌ను హెచ్ఆర్ఏ అంటారు. మాస్టర్ స్కేల్స్ వివిధ క్యాడర్లలో ఉద్యోగులందరికీ వర్తించేలాగా రూపొందించిన ఒక సమగ్ర వేతన శ్రేణిని మాస్టర్ స్కేల్ అంటారు. నోషనల్ పీరియడ్ పీఆర్సీ అమలు తేదీకి, ఆర్థిక ప్రయోజనాలు నగదు రూపంలో చెల్లించే తేదీకి మధ్య ఉన్న కాలం. ఈ కాలంలో రిటైర్ అయిన వారికి ఆర్థిక నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీల ప్రస్థానం ఒక 1958 నుంచి 2024 మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. సో మనకు ఫస్ట్ పీఆర్సీ అనేది నవంబర్ 1, 1958లో ఇంప్లిమెంట్ అయింది, అమలైందనమాట. సో ఇందుకు గాను ఈ పీఆర్సీకి సంబంధించి, ఒకటో పీఆర్సీకి సంబంధించి కమిటీ చైర్మన్ లేదా కమిషనర్‌గా కాసు బ్రహ్మానందరెడ్డి కమిటీ చైర్మన్‌గా అయితే ఉన్నారు. సో ఈయన నివేదిక ద్వారా అయితే పీఆర్సీ అయితే ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఇక పీఆర్సీ వెయిటేజ్ వచ్చేసి సర్వీస్ ఆధారిత వెయిటేజే ఇవ్వటం జరిగింది. ఇది ఉద్యోగులకు లాభదాయకాన్ని చేకూర్చిందనమాట ఒకటో పీఆర్సీ. తర్వాత రెండవ పీఆర్సీ వచ్చేసి మనకు
జూన్ 1, 1969 అయితే ఇంప్లిమెంట్ అయింది. సో, ఈ పీఆర్సీ కమిషనర్‌గా జస్టిస్ ఎన్‌డి కృష్ణారావు గారైతే ఆహ్, వహించారు బాధ్యత. ఇకపోతే ఇక్కడ కూడా సర్వీస్ ఆధారిత వెయిటేజ్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ పీఆర్సీ రెండో పీఆర్సీ కూడా ఉద్యోగులకు మేలు చేసింది. ఇక మూడో పీఆర్సీ జనవరి 1, 1974 అయితే ఇంప్లిమెంట్ అయింది. సో, ఇందులో 5% ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. మొదటిసారి ఫిట్‌మెంట్ విధానాన్నయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నాలుగో పీఆర్సీ అనేది ఏప్రిల్ 1, 1978 ఇంప్లిమెంట్ అయింది. ఇక్కడ కూడా సర్వీస్ ఆధారిత వెయిటేజ్ ఇచ్చారు. పే గ్రేడ్‌లను బట్టి వెయిటేజ్ అయితే పొందారనమాట. సో, ఉద్యోగ పెన్షనర్స్. ఇకపోతే ఐదవ పీఆర్సీ అనేది జూలై 1, 1986 నుంచి ఇంప్లిమెంట్ అయింది. సో, ఇందుకు గాను ఈ పీఆర్సీకి సంబంధించి కమిషనర్‌గా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారైతే అధ్యక్షత వహించారు. సో, ఇక్కడ 10% ఫిట్‌మెంట్ అండ్ హాక్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అప్పట్లో ప్రకారంగా రూ. 75 ఐఆర్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ గారి నేతృత్వంలో. సో, పెన్షనర్లకు అదనపు ఫిట్‌మెంట్ కూడా ఆయనైతే కల్పించడం జరిగిందనమాట ఐదో పీఆర్సీలో. ఇక ఆరవ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే, సో, ఆరో పీఆర్సీ జూలై 1, 1993 ఇంప్లిమెంట్ అయింది. ఇందుకు కమిషనర్‌గా డి. శంకర గురుస్వామి ఐఏఎస్ గారైతే అధ్యక్షతన వహించారు. ఇక్కడ 10% ఫిట్‌మెంట్ ఇవ్వడం, అంటే కనీసం రూ. 100 మినిమమ్. ఇక్కడ తొలిసారి మాస్టర్ స్కేల్స్ విధానాన్నయితే ఆరవ పీఆర్సీలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఏడవ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 1998 ఇంప్లిమెంట్ అయింది. అంటే అప్లికబుల్ ఫ్రమ్. ఇకపోతే ఈ పీఆర్సీకి సంబంధించి కమిషనర్‌గా ఆర్‌కే గోనెల ఐఏఎస్ గారు అధ్యక్షత అయితే వహించారు. ఇక్కడ 25% ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 11% ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు ఈ పీఆర్సీ అంటే ఏడవ పీఆర్సీ సంతృప్తికరంగానే అనిపించింది. ఇక ఎనిమిదవ పీఆర్సీ జూలై 1, 2003 ఇంప్లిమెంట్ అయిందనమాట. సో, ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి అధ్యక్షత కమిషనర్‌గా సి. రంగరాజన్ గారైతే అధ్యక్షత వహించారు. ఈ పీఆర్సీలో 16% ఫిట్‌మెంటు, 8.5% ఐఆర్ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎనిమిదో పీఆర్సీ కూడా ఉద్యోగులకైతే మేలు చేసిందని చెప్పవచ్చు. తొమ్మిదవ పీఆర్సీ జూలై 1, 2008 అయితే ఇంప్లిమెంట్ అయింది. సో, ఇక్కడ ఈ 2 పీఆర్సీల మధ్య చూసుకున్నట్లయితే కరెక్ట్ టయానికి ఇంప్లిమెంట్ అయ్యాయన్నమాట. ఇక్కడ కూడా కరెక్ట్ టయానికి ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇక్కడ ఈ తొమ్మిదో పీఆర్సీకి కమిషనర్‌గా సిఎస్ రావు ఐఏఎస్ గారైతే అధ్యక్షత వహించారు. ఇక్కడ 39% ఫిట్‌మెంట్, 37% ఐఆర్ ఇవ్వడం జరిగింది. 2 దఫాలుగా ఐఆర్ మరియు ఫిట్‌మెంట్ మంచి ఫిట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకైతే మేలు చేసిందని చెప్పాలి. ఇక 10వ పీఆర్సీ అండి. జూలై 1, 2013 అయితే ఇంప్లిమెంట్ అయింది. ఈ 10వ పీఆర్సీకి సంబంధించి కమిషనర్‌గా పీకే అగర్వాల్ ఐఏఎస్ గారైతే అధ్యక్షత వహించారు. ఇక్కడ అత్యధికంగా 43% ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. 27% ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఇది విభజిత ఏపీలో తొలి పీఆర్సీ. ఉద్యోగులకైతే భారీ లబ్ధి చేకూరిందని చెప్పాలి. ఇక 11వ పీఆర్సీ అండి. జూలై 1, 2018 ఇంప్లిమెంట్ అయింది. సో, కమిషనర్‌గా అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారైతే అధ్యక్షత వహించారు. సో, ఇక్కడ 23% ఫిట్‌మెంట్ ఇచ్చి ఐఆర్ 27% ఇవ్వడం జరిగింది. సో, చరిత్రలో తొలిసారి ఐఆర్ కన్నా తక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని రివర్స్ పీఆర్సీకి అయితే విమర్శలు పొందిందనమాట 11వ పీఆర్సీ. సో, 11వ పీఆర్సీలో ఒక చేదు అనుభవం అండి. 11వ పీఆర్సీ ఉద్యోగులు పెన్షన్ల చరిత్రలో ఒక చీకటి అధ్యయనంగా నిలిచిపోయింది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ కమిటీ నివేదిక ఆధారంగా అమల్లో ఉన్నటువంటి 27% ఐఆర్ కంటే తక్కువగా 23% ఫిట్‌మెంట్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. అంతేకాకుండా 5 ఏళ్ల పీఆర్సీ విధానానికి మంగళం పాడి 10 ఏళ్లకు మార్చాలని చూడటము చలో విజయవాడ లాంటి చారిత్రాత్మక ఉద్యమాలకు దారితీసింది. పెన్షనర్లకు మేలు చేసే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ స్లాబ్‌లు కూడా
దారుణంగా అయితే తగ్గించడం జరిగింది పీఆర్సీలు అయితే. ఇక 12వ పీఆర్సీ కోసం నిరీక్షణ ప్రస్తుత పరిస్థితి. నియామకంలో జాప్యం. సో, 12వ పీఆర్సీ సంబంధించి కమిషనర్ నియామకంలో జాప్యం అండి. 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నా ఇప్పటికీ పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదు. గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారు. ఇక తక్షణ డిమాండ్స్ ఏంటంటే 24 అంటే మనకు 2.5 సంవత్సరాలు, దాదాపుగా 2 సంవత్సరాలు 3 నెలలు కాలం గడిచిపోయిందనమాట. సో, పీఆర్సీ కమిషన్ నివేదిక వచ్చేలోపు ఉద్యోగ పెన్షన్లకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీ కూడా అన్నమాట. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి ఐఆర్ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. పెన్షనర్ల ఆశలు 12వ పీఆర్సీలో భాగంగా కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేయాలని పెన్షనర్లు ఆశపడుతున్నారు. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లను 10వ పీఆర్సీ లేదా అంటే మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 70 సంవత్సరాలు దాటిన వారికి 10% అలాగే 75 సంవత్సరాలు దాటిన వారికి 15% అలాగా ఇవ్వాలని, లేదంటే తెలంగాణలో అమలవుతున్న తరహాలో పునరుద్ధరించాలని మరియు ఫ్యూనరల్ చార్జెస్ కూడా పెంచాలని పెన్షనర్స్ అయితే ఆశిస్తున్నారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను, ప్రయోజనాలను కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన వేతనాలను సాధించడం ఉద్యోగ పెన్షనర్ల ముందున్న కర్తవ్యం. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు న్యాయమైనటువంటి ఆకాంక్షలను గౌరవించి తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించి వారిలో నెలకొన్న అనిశ్చితికి తెరదించాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు.